వెల్కమ్ టు ఐటమ్ టీవీ. డిఎన్ఆర్ ట్రస్ట్ విద్యా సేవ సంస్థల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవగిరి పట్టణం నందు ప్రతిభా పురస్కారం అవార్డుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. My name is Rohit. నీ పేరేమిటి? My name is Sanjana. దేవగిరి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిఎన్ఆర్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన ప్రతిభా పురస్కార కార్యక్రమంలో 10వ తరగతిలో 2023 సంవత్సరానికి గాను ఉత్తమ ఫలితాలు సాధించి మొదటి స్థానంలో నిలిచిన ములుగు మండల ప్రభుత్వ పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు వారు ప్రతిభా పురస్కారాన్ని అందించారు. ఇందులో మొదటి స్థానంలో ర్యాంకు సాధించిన వారికి 3,000 రూపాయలు, ద్వితీయ స్థానంలో ర్యాంకు సాధించిన వారికి 2,000 రూపాయలు, మూడవ స్థానంలో ర్యాంకు సాధించిన వారికి 1,000 రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు విద్యార్థులకు ల్యాప్టాప్లను అందించి వారికి ప్రోత్సహించడం జరిగింది. అజ్ఞానపు చీకట్లను అక్షరమై ధరిస్తాడు, భారైనా భరిస్తాడు, సహనముతో సహిస్తాడు. అజ్ఞానపు చీకట్లను అక్షరమై ధరిస్తాడు. పేద విద్యార్థుల బ్రతుకు తిట్టి ప్రేమ సాగరమై వస్తున్నాడు మా ప్రతాపరెడ్డి. 9.5 సంవత్సరాల పాటు పనిచేయడం జరిగింది. నేను తొలిసారిగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టింది ఈ పాఠశాలలోనే. మరి ఇక్కడ గత 13 సంవత్సరాల నుంచి ఈ ములుగు ప్రాంతంలో విద్యలో వెనుకబడినటువంటి పేద విద్యార్థులకు ఏం చేయాలన్నటువంటి తపనతోటి మరి డిఎన్ఆర్ వ్యవస్థాపకులు, ఆ విద్యా ట్రస్టు వ్యవస్థాపకులు ప్రతాపరెడ్డి గారు వారి సోదరుల సహకారంతో ఈ గిరిజన ప్రాంతంలో విద్యలో వెనుకబడ్డటువంటి పిల్లలందరికీ చేయూతనిచ్చి మరి వారిని ముందుకు తీసుకెళ్ళడానికి సదుద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను చెల్లించి నేను అందులో ప్రత్యక్ష భాగస్వామిని అయినందుకు, అవి నా కళ్ళ ముందు చూసినందుకు, ఆ చూసినటువంటి అంశాలనే నేను దృశ్య రూపంలో ఒక పుస్తక రూపంలో వెలుగుచ్చాలనేటువంటి ఒక చిరు కోరిక నాకు కలిగింది. కలిగినటువంటి ఆ కోరికను మా దేవగిరిపట్నం పరివారు, మా 10 కుటుంబాల సోదరులు దాన్ని ఈరోజు ఈ వేదిక మీదకి తీసుకురావడం జరిగింది. మరి ఈ తొలిపెద్దు అనేటువంటి పుస్తకం శీర్షికన డిఎన్ఆర్ ట్రస్ట్ వాళ్ళు చేస్తున్నటువంటి సేవలను ప్రతిదీ వాళ్ళు చేసి, అంటే పని చేసి మర్చిపోయి వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే ఆ చేసినటువంటి పనిని నేను అక్షర రూపంలో తీసుకొచ్చిన, అది నా ఒక గొప్ప, నేను చేసుకున్నటువంటి ఒక పుణ్యకార్యంగా భావిస్తున్నాను. నిజంగా ఈ ట్రస్టులో నేను కూడా మమేకం అవడం ఆజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మరి పెద్దల ప్రతాపరెడ్డి గారితో ఉన్న పరిచయం, సాంగత్యం, ఆ ట్రస్టు చేసేటువంటి సేవలు నాలో కూడా ప్రేరణ, ఉత్తేజాన్ని కలిగించే ఈ తొలిపొద్దు శీర్షికన నేను పుస్తకం రాయడం జరిగింది. నాకు ఈ కార్యక్రమంలో కళాశాలను
వాలంటీర్లను సన్మానించిన డిఎన్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రతాపరెడ్డి, కోఆర్డినేటర్ సుదర్శన్ రెడ్డి మరియు ఎంఈఓ శ్రీనివాసులు, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూర్యనారాయణ గారికి విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమం చేపట్టడం ద్వారా తాము మరింత ఉన్నత చదువులు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని వారన్నారు. నేను ట్రిపుల్ బాసర్లో చదువుతున్నాను. 10th క్లాస్ వరకు నేను మోడల్ స్కూల్ బండార్పల్లిలో చదివాను. సో చిన్నప్పటి నుండి గవర్నమెంట్ స్కూల్లో చదవడం వల్ల నాకు ట్రిపుల్ బాసర్లో సీట్ వచ్చింది. అందువల్ల డిఎన్ఆర్ ట్రస్ట్ వాళ్ళు నాకు ల్యాప్టాప్ అందజేయడం జరిగింది. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇలాగే డిఎన్ఆర్ ట్రస్ట్ వాళ్ళు ఎంతోమందిని ప్రోత్సహించాలని కోరుతున్నాను. ఇలా చేయడం వల్ల ఇలా నాకు గవర్నమెంట్ సీట్ రావడం వల్ల అండ్ గవర్నమెంట్ స్కూల్లో నేను 9.7 తెచ్చుకోవడం వల్ల ప్రతాప్ రెడ్డి సార్ వారు డిఎన్ఆర్ ట్రస్ట్ నుండి నాకు ఒక ల్యాప్టాప్ని ఇచ్చారు. చాలా గొప్ప వ్యక్తి ఆయన. ఇలా మమ్మల్ని కాకుండా చాలామందిని మోటివేట్ చేస్తున్నారు. ఇలాంటి మోటివేషన్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది అండ్ హీ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ టు ఆల్ అస్. 2014లో 10వ తరగతి పాస్ అయ్యాను. ఆ టైంలో నాకు మండల టాపర్గా డిఎన్ఆర్ ట్రస్ట్ వారి తరపు నుండి నగదు బహుమానం మరియు ల్యాప్టాప్ అందజేశారు. ఆ తర్వాత నేను ట్రిపుల్ బాసర్లో సీట్ సాధించాను. 23లో డిసెంబర్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో నా నేమ్ రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్గా ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యాను. ఇలా ఎంతోమంది పేద కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థులకి ఈ ట్రస్ట్ సేవలు గత 13 సంవత్సరాల నుండి ఎన్నో రకాలుగా బుక్స్గా కానీ నగదు రూపంలో కానీ మానసికంగా మోటివేషనల్ విధానాల్లో కానీ ఎన్నో రకాలుగా ప్రతాప్ రెడ్డి సారు ఎంతోమంది విద్యార్థులను తయారు చేసినారు. ఈ ట్రస్ట్ యొక్క మోటో ఒక 100 మంది విద్యార్థులను మంచి ఉన్నత స్థాయిలోకి తీసుకొచ్చి ఈ ములుగు జిల్లాలో పెద్ద స్థానంలో నిలబెట్టాలనే డ్రీమ్ ప్రతాప్ రెడ్డి గారిది. రిటబెన్ రాజు యాదవ్. నేను 2009-2010 నుండి డిఎన్ఆర్ ట్రస్ట్లో వర్క్ చేస్తున్నాను. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. నా కుటుంబం కానీ నేను కానీ ఈ యొక్క మధ్యతరగతి కుటుంబంలో ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసుకొని సార్ నాకు సహాయం ఫైనాన్షియల్గా కానీ మోరల్గా కానీ ప్రతిరోజు నాకు సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ వల్లనే నేను ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఉన్నాను. ఫైనాన్షియల్గా సహాయం చేసి నన్ను ఈ పొజిషన్ తీసుకొచ్చి సమాజంలో ఇంత గౌరవం పొందుతున్నందుకు నేను ఎప్పుడూ డిఎన్ఆర్ ట్రస్ట్ వారికి అన్ని వేళలా వారి సహాయ సహకారాలతో ఇంకా ముందుకు వెళ్తానని